శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము, ఆది పర్వము, ధర్మ సంస్థానము. సిగ్గుతో గౌరవంతో చలించిపోతున్న శకుంతల పుత్రుని వైపు తిరిగి, కుమారా, దృఢవ్రతుడైన ధర్మపరుడు ఈ మహారాజు నీ పితృపాదుడు, అభివాదం చెయ్యి అన్నది శకుంతల. ప్రభు కరుణించండి అని నమస్కరించిన శకుంతల తల వంచుకొని నిలబడింది. ధర్మచింతనాపరుడైన దుష్యంతుడు, వరవర్ణిని, నీవు పుత్ర సైతం ఏ కార్యం కొరకు వచ్చావో చెప్పు, దానిని తప్పక నెరవేర్చుతాను అన్నాడు. మహారాజా, మనకు జన్మించే పుత్రునికి యువరాజ్యాభిషేకం చేస్తానని కణ్వాశ్రమంలో మన సమాగమ సమయంలో మీరు ప్రతిజ్ఞ చేశారు. సర్వ లక్షణ లక్షితుడైన ఈ బిడ్డలే మన పుత్రుడు, ఇతన్ని యువరాజుని చేయండి అన్నది శకుంతల. శకుంతల చెప్పిన విషయము తనకు విదితమే అయినా తెలియనట్లుగా నటించసాగాడు దుష్యంత మహారాజు. దుష్టురాలా, ఎవరు నువ్వు? నీతో ధర్మబద్ధమైన కామ సంబంధము నాకున్నట్లు నాకు జ్ఞాపకమే లేదు. అప్రస్తుత ప్రసంగాలు ఆపి నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళు అన్నాడు దుష్యంతుడు. దుష్యంతుని మాటను ఆలకించిన శకుంతల కొన్ని క్షణాలు దిగ్భ్రాంతి చెంది నిశ్చేషురాలైంది. బాధతో గుండె బరువెక్కింది. క్రోధంతో కళ్ళు ఎర్రబారాయి, పెదవులు కంపించసాగాయి. చూపుతోనే కాల్చేస్తుందా అన్నట్టు రాజు వైపు చూచింది. మహారాజా, మీరేనా ఇలా మాట్లాడేది? ఎవడో ప్రాకృతుడు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారేమిటి? నేను మిమ్మల్ని ఇలా ఊహించలేదు. నిజానిజాలు మీ అంతరాత్మకే తెలుసు. నీ మనశ్శాక్షిగా చెప్పు. ఆంతర్యంలో ఒక విధంగానూ బాహ్యంలో మరొక విధంగానూ ప్రవర్తించేవారు పాపులు, చోరులు. ఆత్మవంచనకు పాల్పడకండి. రాజా, ఏకాంతంలో జరిగిన విషయం నాకు తప్ప మరెవరికి తెలుస్తుందిలే అని భావించడం పొరపాటు. అన్నిటినీ గమనిస్తున్న పురాణ పురుషుడు, పుణ్యశ్లోకుడైన పరమేశ్వరుడు హృదయంలోనే ఉన్నాడు అనేది మరచిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. కర్మసాక్షి అయిన పరమేశ్వరుడు చూస్తున్నప్పుడే నీవు పాపకర్మలాచరిస్తున్నావు. ఏకోహమస్మీతి చ మన్యసే త్వం న హృచ్చయం వేసి మునిం పురాణమం. సత్యవాదులను దుఃఖమెన్నడూ సమీపించదు. సత్పురుషులైన వారికి మేలు చేసేది ధర్మమొక్కటే. తప్పు చేసే ప్రతి ఒక్కడు పిల్లి పాలు త్రాగినట్లు తనను ఎవ్వరూ చూడటం లేదని భావిస్తాడు. మన్యతే పాపకం కృత్వా న కచ్చిద్ వేతి మామితి. కాని మహారాజా, మనిషి చేసే పాపాన్ని దేవతలతో పాటు హృదయాంతర్యామి అయిన పరమేశ్వరుడు, సూర్యచంద్రులు, వాయువు, భూమి ఆకాశాలు, జలము, హృదయము, యమధర్మరాజు, రాత్రింబవళ్ళు, ఉభయ సంధ్యలు ముఖ్యంగా ధర్మము వీక్షిస్తూనే ఉన్నాయని ధర్మ ప్రసంగం చేసింది శకుంతల. మహాత్ముడైన కణ్వుని ఆశ్రమంలో నిత్యాగ్నిహోత్ర స్వాధ్యాయ ప్రవచనాల ప్రభావంతో పెరిగిన శకుంతల పలికిన పవిత్ర వాక్యాలు సర్వులకు, సర్వకాలాలకు ప్రాతఃస్మరణీయ వచనాలు. ఈ చరాచర ప్రపంచమంతా పరమేశ్వరుడు ధర్మ రూపంలో వ్యాపించియున్నాడు. నియతి రూపంలో ఉన్నది నియంతయే. భగవంతుడు ఏ ఒక్క ప్రదేశంలోనూ మరేదో లోకంలోనూ ఉన్నాడని భావించే అవివేకులే పాపాచరణకు పూనుకుంటారు. అంతటా అన్నిటిలో అంతర్యామిగా ఉన్న జగన్నాథుని కళ్ళు కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పరమేశ్వరుడు లేని చోటంటూ లేదు. ఆయన అంతటా ఉన్నాడు. ఆయనకు తలవంచి సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెన్నెలను చిందిస్తున్నాడు, అగ్ని దహిస్తూ ఉంది, గాలి వీస్తూ ఉంది, జలం చల్లబరుస్తూ ప్రాణాధారంగా ఉంది. చెవులు లేకనే వినే పరమేశ్వరుడు కళ్ళు లేకనే చూడగలడు. ఈ విశ్వమంతా తానే వ్యాపించియున్నాడు. సర్వతః పానిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. పరమేశ్వరుని కరచరణాలు అంతటా కదులుతూ ఉన్నాయి. ఆయన కళ్ళు అంతటా ఉండి సర్వాన్ని వీక్షిస్తున్నాయి. అందరి మాటల్ని ఆయన వీణులు వింటున్నాయి. అంతా ఆ దివ్యాత్ముడే వ్యాపించియున్నాడు. ఇదే ధర్మస్పృహ. ధర్మ రూపంలో దైవం శోభిస్తున్నాడనే అపూర్వ అవగాహన.
ధర్మస్పృహతో దైవ చింతనతో జీవించేవారు తాము చేస్తున్నది పరమేశ్వరుడు చూస్తున్నాడని, తాము చేస్తున్న దానిని సాక్షిగా వీక్షిస్తున్నాడని, తాము పలికే ప్రతి వాక్యాన్ని చప్పుడు లేకుండా వింటున్నాడని భావించి ధర్మబద్ధంగా జీవిస్తారు. అట్టి వారిని ఎన్నడూ దుఃఖం సమీపించదు. అసత్యవాదులు, అధర్మపరులు దైవం కళ్ళు కప్పి దూరంగా పోలేరు, పాప ఫలితాన్ని తప్పించుకోలేరు. మహారాజా, నా అంతట నేను వచ్చానని చులకన చేయకు. నన్ను అవమానించడం నీకు తగదు. నేను పవిత్రురాలను, అగ్ని సదృశురాలను. నువ్వు నన్ను ఎందుకిలా ఉపేక్షిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నేను గోడలకు గాలులకు వినిపిస్తున్నట్లే ఉంది. నా అభ్యర్థను అంగీకరించకపోతే దుష్యంత నీ తల నూరు ముక్కలుగా పగిలిపోతుంది. దుష్యంత శతతామూర్ధా తతస్యేద్య స్ఫుటిష్యతి. రాజా, పురుషునిలో సగభాగము సతీయ ఆక్రమించి ఉంది. అందుకే ఆమె అర్ధాంగి అయింది. భర్తకు భార్యయే ఉత్తమ మిత్రుడు. ధర్మార్థ సాధనకు, భవసాగర తరణమునకు ధర్మపతియే మూలము. గృహిణి గలవారే గృహస్థులు. మహారాజా, మధుర భాషణులైన భార్యలు ఏకాంతంలో మిత్రులుగా, ధర్మ కార్యం నందు తండ్రులుగా, వ్యాధులు వచ్చినప్పుడు తల్లులుగా వ్యవహరిస్తారు. తనకన్నా ముందే భర్త మరణిస్తే వియోగాన్ని భరించలేక భార్య భర్తను అనుసరిస్తుంది. ఒకవేళ భర్త కన్నా ముందు తానే మరణిస్తే పరలోకాలలో భర్త కొరకు భార్య నిరీక్షిస్తూ ఉంటుంది. దేహబాధలతో కుమిలేవారు, మనోవేదలతో నలిగే పురుషులు, దప్పిక కొన్నవారు శీతల జలాశయాలను చేరినట్లు సతులను చేరి సంతసిస్తారు. రాజా, నువ్వు నన్ను ఎందుకు నిరాదరిస్తున్నావో నాకు అంతు పట్టడం లేదు. భార్యాం పతి సంప్రవిశ్య యస్యాజ్జాయతే పునః జాయాయస్తద్విజాయాత్వం పౌరాణాః కవియో విదుః. రాజా, భర్తయే భార్య గర్భంలో తిరిగి పుత్రుడుగా జన్మిస్తాడు. దీనినే జాయాత్వం అని విద్వాంసులు పలికారు. ఈ విధంగా భార్యకు జాయ అనే పేరు వచ్చింది. అట్టి భార్య నుండి ఉద్భవించిన కుమారుడు ఇటు తండ్రినే గాక పూర్వీకులైన పితామహులను కూడా పున్నామ నరకం నుండి, పుత్ అనే పేరు గల నరకం నుండి రక్షిస్తాడు. కనుకనే కొడుకును పుత్రుడు అంటారు అని బ్రహ్మదేవుని వాచ. రాజా, తండ్రి యొక్క ఆకార ఆచార వ్యవహారాలు పుత్రులలో కనిపిస్తూ ఉంటాయి. శుభాశుభ లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అవశ్యం పితురాచారాః. దర్పణంలో తన రూపాన్ని లేదా ముఖాన్ని చూసుకొని మానవులు ఆనందించినట్లు భార్యందు తనకు కలిగిన పుత్రుని చూచి తండ్రి స్వర్గానందాన్ని అనుభవిస్తాడు. రాజా, నీ వద్దకు వచ్చి ప్రణామాలర్పిస్తున్నా నీ పుత్రుని ఎందుకని గ్రహింపలేకపోతున్నావు? చీమలు కూడా తాము పెట్టిన గుడ్లను పగలగొట్లు కదా. రాజా, మలయాళంలోని చందనవన శీతలం కన్నా నీ పుత్రుని ఆలింగనము అతి శీతలంగా ఉంటుంది. పుత్రుని గాఢ పరిష్వంగంలో లభించే హాయి స్త్రీల నుండి, వస్త్రాల నుండి, జలాల నుండి కూడా రాదు. బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్టో గౌర్వరిష్టా చతుపదాం గురురర్గరీయసాం శ్రేష్టః పుత్రః స్పర్శవతాం వరః. రాజా, మానవులలో బ్రహ్మ విధులు శ్రేష్ఠులు, చతుష్పాద జంతువులలో ఆవు శ్రేష్టము, పూజారులైన వారిలో గురువు శ్రేష్ఠుడు, స్పర్శ సుఖాన్నిచ్చే వారిలో పుత్రుడే శ్రేష్ఠుడు. రాజా, నీ పుత్రుని కౌగలించుకొని స్పర్శ సుఖాన్ని అనుభవించి ఆనందించు. మహారాజా, నీ పుత్రుడైన ఈ బాలుని 3 సంవత్సరాలు గర్భంలో మోసి ప్రసవించాను. ఈ బాలకుడు పుట్టగానే ఇతడు శతాశ్వమేధ యాగాలు చేస్తాడని, తల్లిదండ్రుల దుఃఖాన్ని హరిస్తాడని ఆకాశవాణి పలికింది. రాజా, ఏ తండ్రి అయినా గ్రామాంతరం వెళ్లి తిరిగి ఇంటికి రాగానే పుత్రుని దగ్గరగా పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతాడు కదా. మీరు వేదాధ్యయనం చేశారు కదా. పుత్రులకు జాతకర్మ చేసేటప్పుడు పఠించే మంత్రం యొక్క అర్థం మీకు తెలియదని నేను ఎలా భావిస్తాను? అంగాదంగా సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదః శతం.
జీవితం త్వదదీనం మే సంతానమపి చాక్షయం తస్మాత్ త్వం జీవమే పుత్ర సుసుఖీ శరదాం శతం. పుత్ర, నా సర్వాంగముల నుండి నువ్వు ఉద్భవించావు, నీవే నా హృదయానివి. పుత్రుడు అనే పేరుతో పిలువడుతున్న నా ఆత్మవు దీర్ఘాయుష్మంతులవై సంతానవంతులవై వర్ధిల్లు. రాజా, ఈ మంత్రార్థాలన్నీ మీకు తెలిసినవే కదా. నిర్మలమైన కొనల్లో ప్రతిబింబంలా గోచరిస్తున్న ఈ బాలుడు మీ ప్రతిరూపంగా మీకు గోచరించడం లేదా? మహారాజా, నువ్వొక్కడివే అయినా ఇప్పుడు 2 రూపాలుగా శోభిస్తున్నావు. త్వమేకః సన్ ద్విధాకృతః. జనమేజయ, శకుంతల ఎంతగా చెబుతున్నా, సహేతుకంగా వివరిస్తున్నా, సశాస్త్రీయంగా ప్రామాణికంగా భాషిస్తున్నా దుష్యంతునిలో ఏ విధమైన పరివర్తన కనిపించలేదు. శకుంతల పలికినదంతా అరణ్య రోదనగానే మిగిలిపోయింది. దుష్యంతుని మనసును మార్చే ప్రయత్నంలో ప్రభువుకు తనతో ఉన్న పూర్వ జ్ఞాపకాలను స్మృతికి తెచ్చేందుకు ఉపక్రమిస్తూ తన గత జీవితాన్ని విడమర్చి చెప్పసాగింది అని వైశంపాయనుడు సర్పయాగంలో చెప్పిన విషయాన్ని సూత మహర్షి నైమిషార్యంలో సౌనికాదులకు సత్రయాగ మంటపంలో వినిపిస్తున్నాడు. మహారాజా, బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల జన్మించిన మేనక నా తల్లి, మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు నా తండ్రి, సర్వోత్తమురాలైన తల్లిని, అగ్ని సమానుడైన తండ్రిని పొందిన నేను బ్రహ్మవరిష్ఠుడు తపోనిష్టాగరిష్ఠుడైన కన్వ మహర్షి పాలనలో పెరిగాను. వేటకై వచ్చిన మీరు మా ఆశ్రమంలో నన్ను ఏకాంతంలో చూచినప్పుడు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాను. శకుంత పక్షులు కాపాడినందున నన్ను శకుంతల అని పిలిచారని కూడా చెప్పాను. మీరు నన్ను చూచి వరించారు. నన్ను చూచిన క్షణంలో మిమ్మల్ని మీరు మర్చిపోయారు. నేను వలదని వారించినా వినకుండా ధర్మార్థాలను ప్రస్తావిస్తూ గాంధర్వ విధున నన్ను పరిణయమాడారు. సత్యవాకులు వినిపించారు. పట్టుపట్టి ప్రతిజ్ఞలు చేశారు. మీ సత్య భాషణము ధర్మజీవనమును విశ్వసించి నన్ను మీకు అర్పించుకున్నాను. మహారాజా, మీరు ధర్మం తప్పి ప్రవర్తిస్తారా? మీలాంటి ఉత్తమ క్షత్రియులు ప్రవర్తించిన తీరు ఇదేనా? లోకనాథ, నిరపరాధినైన నన్ను అనాథ చేయడం మీకు సబబేనా? ఇదేనా మీ ధర్మం? ఇదేనా మీ ధర్మపాలన? ధర్మరక్షణ ఇలాగే ఉంటుందా? కిమ్ము కర్మాశుభం పూర్వం కృతవత్యన్య జన్మని యదహం బాంధవస్త్యక్తా బాలే సంప్రతి చత్వయా. రాజా, పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో బాల్యంలో తల్లిదండ్రులు వదిలేశారు, ఇప్పుడు మీరు త్యజించారు. రాజా, ఇంతగా చెప్పినా మీ మనస్సు మారకపోతే నేను తిరిగి మా పితృపాదులు కనుని ఆశ్రమానికే వెళ్తాను. కాని మీ కుమారుని నిరాకరించే అధికారం మీకు లేదు, ధర్మబద్ధంగా మీకు లేదు. కాబట్టి ఈ బాలుని మీ దగ్గరనే విడిచిపెట్టిపోతున్నాను అంది శకుంతల. శకుంతల, నీవెవరివో ఈ బాలుడెవడో నాకు తెలియదు. అబద్ధాలాడటంలో ఆడవాళ్ళు అగ్రగణ్యులు. నీ మాటలు నిజమని నమ్మిన వారెవరు? అసత్యవచనా నార్య కస్తే శ్రద్ధాస్యతే వచః. అప్సర స్త్రీ అయిన నీ తల్లి మేనక ఒక కులటలాగా నిన్ను కని పడేసిపోయింది. తపోదండయుండి కూడా కామవశుడైన విశ్వామిత్రుడు నీకు తండ్రి. అలాంటి వారికి జన్మించిన దానవు కాబట్టి నువ్వు కూడా వేషలాగా తెగించి మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడుటకు నీకు సిగ్గుగా లేదా? విశేషించి సభలో ఇలా పలవరిస్తున్నావు. ఇది చాలు నీ పాతివ్రత్యాన్ని ఎండగట్టడానికి. దుష్టురాల, ఇంకా నిలబడ్డావేమి? వెళ్ళు. విశ్వామిత్రుడెక్కడా? మేనక ఎక్కడా? నీవు ఏమిటి? ఈ వయసులో అతికాయుడైన ఈ బాలుడేమిటి? నీలాంటి నీచమైన స్త్రీని నేనెక్కడా చూడలేదు. నువ్వు చెప్పేవి ఏవీ నాకు తెలియదు. నిన్ను నేనెరుగను. ఇక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు అన్నాడు దుష్యంతుడు. నాహం త్వామభిజానామి యదేష్టం గమ్యతాం త్వయా. రాజా, దుష్యంత ఆవగింజంత దోషం ఇతరులలో కనిపిస్తే 6 గడియలు ఆపకుండా ప్రసంగించే నీవు మారెడుకాయంత దోషం నీలో ఉన్న క్షణం ఆలోచించలేకపోతున్నావు. నా తల్లి మేనకను పరిహసించావు. ఆవిడ దేవకన్య. ఆమె కనుచూపుల్లో తిరుగుతారు దేవతలు. ఏ విధంగా చూచిన జన్మజాతులలో నీకన్నా అన్ని విధాలా నేను శ్రేష్ఠురాలను.
భూమిపై పోరేడేవాడు నువ్వు, ఆకాశయానం చేసేదానిని నేను. నిజం చెప్పాలంటే మనిద్దరి మధ్య తేడా మేరు పర్వతానికి ఆవై గింజకు ఉన్నంతగా ఉంది. అవసరమైతే ఈ క్షణంలో ఇంద్ర, కుబేర, యమ, వరుణాది లోకాలు తిరిగి రాగలను. రాజా, నీ మీద ద్వేషంతో కాదు గాని నిదర్శనంగా ఒక్క విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. విరూపో యావదాదర్శేన్ ఆత్మనం పశ్యతే ముఖం మన్యతే తావదాత్మాన మన్యేభ్యో రూపవత్తరం యదా స్వముఖమాదర్శే వికృతం సోభివీక్షతే తదాంతరం విజానీతే ఆత్మానం చేతరం జనం. వికారుడు తన రూపాన్ని అద్దంలో చూడనంత వరకు అందరికన్నా తానే అందగాడని పొంగిపోతూ ఉంటాడు. ఒక్కసారి తన వికార రూపాన్ని అద్దంలో చూచుకోగానే సిగ్గుతో తలదించుకుంటాడు. రాజా, రూప సంపన్నులైన వారు ఇతరులను అవహేళన చేయరు. వితండవాది వికృత పలాపాలతో అందరిని బాధిస్తూ ఉంటాడు. దుష్టులు దోష్టాన్నే గ్రహిస్తారు. అన్నిటిని విడిచి సుకరాలు మాలిన్యాన్నే ప్రేమిస్తాయి. హంసలు జలాన్ని విసర్జించి క్షీరాన్ని పానం చేస్తాయి. అన్యాన్ పరివదన్ సాధుః యతాయి పరితప్యతే తథా పరివదన్నాన్యాం సుష్టో భవతి దుర్జనః. సజ్జనులు అన్యులను నిందించడానికి ఎంతగా బాధపడతారో దుర్జను అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తూ ఉంటారు. రాజా, సజ్జనులను దుర్జనులని చెప్పడానికి మించిన పరిహాసం ప్రపంచంలో ఏముంటుంది? తాను కనిన పుత్రుని కాదని తిరస్కరించవాని ఐశ్వర్యమును దేవతలు నాశనము చేస్తారు. రాజా, నా మాట విను. పుత్రుని విడిచిపెట్టాలని చూడకు. దుష్యంత, 100 నూతుల కన్నా ఒక్క దిగుడు బావి శ్రేష్టము. 100 దిగుడు బావుల కన్నా ఒక్క యజ్ఞము శ్రేష్టము. 100 యజ్ఞముల కన్నా ఒక్క పుత్రుడు ఉత్తమము. రాజా, 100 మంది పుత్రుల కన్నా సత్యము శ్రేష్టము. సర్వ వేదాధ్యయనాలు, సమస్త తీర్థయాత్రలు సత్వచనముతో సరితూగలేవు. సత్యమునకు సరియగు ధర్మము మరొకటి ఉండదు. సత్యమును మించి శ్రేష్టమైనది మరొకటి లేదు. అలాగే అసత్యము కన్నా దారుణమైనది కూడా మరొకటి ఉండదు. రాజా, 1000 అశ్వమేధ యాగాల ఫలితాలను ఒకవైపు, సత్యపాలన ఫలాన్ని మరొకవైపు త్రాసులో ఉంచి తూచితే సత్యమే బరువు తూగుతుంది. సత్యము పరబ్రహ్మ స్వరూపము. సత్యమే ఉత్తమమైన వ్రతము. నీ ప్రతిజ్ఞను కాపాడుకో. రాజా, ఒకవేళ సత్య విషయంలో నీకు విశ్వాసము లేకపోతే నా దారిని నేను పోతాను. నీలాంటి వ్యక్తితో ఇక మాటలు అనవసరం. నీ బిడ్డను మాత్రం త్యజించకు. రాజా, నీ అవసరం లేకుండా ఈ బాలుడు చతుస్సాగర మధ్యస్థమైన భూమండలాన్ని అవలీలగా జయించగలడు. శకుంతల, నీ కుమారుడు చక్రవర్తి అవుతాడు అని పూర్వం ఇంద్రుడు పలికిన మాటలు వృధా అవుతాయని నేను అనుకోను. రాజా, నా మొర ఆలకించేవారు గాని, నాకు వత్తాసు పలికేవారు గాని ఇక్కడెవ్వరూ లేనందున నేను తిరిగి మా ఆశ్రమానికే వెళ్తున్నాను అని పలికి శకుంతల వెనుదిరిగింది. జనమేజయ, శకుంతల అలా వెనుదిరిగిందో లేదో మరుక్షణమే ఆకాశవాణి సత్యవాణిని వినిపించింది. దుష్యంత మహారాజా, నీ వల్లనే ఈ బాలుడు శకుంతలకు కలిగాడు. ఇతడు నీ తనయుడే. పుత్రుని తిరస్కరించకు. శకుంతల నీ ధర్మపత్ని. ఆమెను నిందించడం, పరిహసించడం, పరావహించడం నీకు శ్రేయస్కరం కాదు. స్త్రీ పవిత్రమూర్తి. ప్రతి మాసం వారికి కలిగే రజస్రావం వల్ల వారి పాపాలన్నీ కారిపోతాయి. మాసి మాసి రజో వ్యాసం దృష్కుతాన్యపకర్షతి. రాజా, శకుంతల చెప్పిందంతా అక్షరాల నిజము, సత్యము. నీ పుత్రుడైన ఈ బాలుడు భరతుడనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు అని అశరీరవాణి ఆకాశ వీధి నుండి వినిపించగానే దేవతలు, మహర్షులు ఈమె ప్రతివ్రతయే, పతివ్రతేతి సంవృష్టాః పుష్పవృష్టిం వవర్షిరే అని పలికి ప్రహర్ష హృదయులై పూలవానను కురిపించారు. అదంతా చూచిన దుష్యంత మహారాజు సభాసదులను ఉద్దేశించి కొన్ని ప్రమోద వాక్యాలు పలికాడు. సభాసదులారా,
అమాత్య పురోహితులారా, దేవతల సత్యవచనాలు మీరు ఆలకించారు కదా, ఇక నా మాట కూడా వినండి. ఈ బాలుడు నా కుమారుడే. శకుంతల పలికిన ప్రతి మాట సత్యమే. అదంతా నాకు తెలుసు. అయితే శకుంతల మాటలని ఆధారంగా చేసుకొని నేను ఈ తల్లి తనయులను అంగీకరిస్తే మీరు ఈ విషయంలో సంశయిస్తారని, మా మధ్య కలంకాన్ని ఊహిస్తారని భీతి చెంది అలా అభినయించాను అని పలికి పుత్రుని దగ్గరగా తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకొని తలను ప్రేమతో మూర్కొని పరవశించాడు దుష్యంత మహారాజు. జనమేజయ మహారాజా, ఆ తర్వాత దుష్యంతుడు ప్రేమతో శకుంతలను సమీపించి, దేవి, పవిత్రమైన మన వివాహబంధం ఇక్కడ ఎవరికీ తెలియదు. ప్రజలలో సందేహాలు తలెత్తకుండా నేను అలా ప్రవర్తించాను. ఇప్పుడంటావా అందరూ నిన్ను పవిత్రంగా భావించి ఆరాధిస్తారు. మన పుత్రులైన భరతుడికి వెంటనే యువరాజ్య పట్టాభిషేకం జరిపించడానికి ఏర్పాట్లు చేస్తాను. శకుంతల, ఆ సమయంలో నువ్వు పలికిన కఠోర వచనాలు వెనక ఉన్నదంతా ప్రేమేనని నాకు తెలుసు. నీ మాటలని నేను మనసులో పెట్టుకోను. కళ్యాణి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా నిన్ను అనరాని మాటలు అన్నాను. వాటన్నిటినీ నువ్వు కూడా మరచిపో అన్నాడు దుష్యంతుడు. శకుంతల, దుష్యంతులు సంతుష్టాంతరంగ చిత్తులై పరవశించారు. జనమేజయ, శకుంతలను తన పట్టపురాణిగా దుష్యంతుడు స్వీకరించాడు. భరతుని యువరాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించి దుష్యంతుడు దివితేరాడు. భరతుడు చక్రవర్తి అయి రాజపాలనం చేయసాగాడు. చక్రవర్తిగా భరతుడు ఎందరో రాజులను, చక్రవర్తులను, సామంతులను జయించాడు. రాజ్యాన్ని చక్కగా విస్తరింపజేశాడు. అనేక యజ్ఞాలు చేశాడు. తాతగారైన కన్వ మహర్షి ఆధ్వర్యంలో గోవితము అనే అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడు. భారతాత్ భారతీ కీర్తిర్యేనేదం భారతం కులం. రాజా, ఈ భరతుని పేరు వలనే ఈ దేశం భారతదేశం అనే కురువంశం భరతవంశం అని ఖ్యాతిని పొందింది. ఈ భరతవంశంలో అవక్ర పరాక్రమవంతులు, దేవ సమానులు, మహా తేజస్సంపన్నులు అయిన రాజులు ఉద్భవించి సత్యధర్మాలను అవలంబిస్తూ ప్రజలకు సుఖశాంతులను ప్రసాదించారు అని శకుంతల వృత్తాంతాన్ని వైశంపాయనుడు సర్పయాగంలో ముగించాడని సూత మహర్షి నైమిషారణ్యంలో ప్రవచించాడు. పాలకుడైన రాజు విషయంలో పాలితులైన ప్రజలకు పూర్ణ విశ్వాసం ఉండాలి. అప్పుడే రాజ్యంలో అభ్యుదయం అలరారుతుంది. శకుంతలను దుష్యంతుడు నిరాకరించడం, తిరస్కరించడం తప్పు కదా అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరికొందరు దుష్యంతుడు శాపవశాత్తు నిజంగానే మర్చిపోయాడని కర్ణాకర్ణీగా జనులు చెప్పుకునే నిరాధారమైన విషయాన్ని వినిపిస్తూ పూర్వపక్షాన్ని ఖండిస్తూ ఉంటారు. రోగం కన్నా చికిత్సే దారుణం అన్నట్లు ఉంటుంది వీరి సమాధానము. దుష్యంతుడు శకుంతలను ఎందుకు తిరస్కరించాడో అటు సభకు ఇటు సతికి దుష్యంతుడు సమాధానం ఇచ్చుకున్నాడు. కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని అలా ప్రవర్తించినట్లు చెప్పాడు. సరి అయిన నిదర్శనలు చూపకుండా శకుంతలను అంగీకరిస్తే ప్రజలు అపార్థం చేసుకోవచ్చు అనేదే తన అభిప్రాయమని సుస్పష్టం చేశాడు. రాజు యొక్క వ్యక్తిగత విషయాలైనా సరే సంశయాలకు తావివ్వకుండా సుస్పష్టంగా ఉండాలి అనేది ప్రభువైన దుష్యంతుని మనోభిప్రాయము. ధర్మస్పృహ గల ప్రభువులు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు.